కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ లేదంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్లీ క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే డేటా మెంబర్ వేరియబుల్స్ ఏదైతే ఉంటే డిఫరెంట్ టైప్స్ అంటే ఒకటి ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, స్ట్రింగు బూలియన్ ఇలా డిఫరెంట్ టైప్, సేమ్ నేమ్ అయినా పర్లేదు డిఫరెంట్ నేమ్స్ అయినా పర్లేదు, ఈ డేటా మెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ని డిక్లేర్ చేస్తాం. డిఫాల్ట్గా దీని యొక్క యాక్సెస్ స్పెసిఫైయర్ వచ్చేసి ప్రైవేట్. అలాగే ఇది ఒక స్టాటిక్ స్ట్రక్చర్ అనమాట. నార్మల్గా ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఉంటుంది కానీ దానికి ఏ డేటా అనేది మనం ఉండదు. మన ఆబ్జెక్ట్ ద్వారానే దీన్ని కాల్ చేయడానికి అవుతుంది, డేటాని పాస్ చేయడానికి అవుతుంది. క్లాస్ అనేది జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటాం. ఇవి ఆబ్జెక్ట్ అనేది రన్ టైమ్ ఎంటిటీస్ అని కూడా అంటాం. దీనికి స్పెసిఫిక్ మెమరీ ఏరియా ఉంటుంది, ఇది డేటాని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. క్లాస్ యొక్క మెంబర్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసుకొని డేటా ఎప్పుడైతే క్లాస్ అనేది కాల్ చేస్తుందో అప్పుడు డేటాని ఆ పర్టికులర్ క్లాస్కి ఇస్తుంది. ఎగ్జాంపుల్ క్లాస్ వచ్చేసి నెంబర్ అనే క్లాస్ తీసుకున్నాం. ఈ నెంబర్ క్లాస్లో క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లాస్ మెంబర్ ఇంట్ అనేది డేటా టైపు, నెంబర్ అనే వేరియబుల్ని తీసుకున్నాం. సో ఈ నెంబర్కి ఏదైతే వాల్యూ వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే వాల్యూ వస్తే ఆ 5ని ఈ నెంబర్ అనే దాంట్లో పెట్టాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసాం. ఈ మెయిన్ ఫంక్షన్లో ఏంటి అంటే ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. ఎన్ అనేది నా ఆబ్జెక్ట్ నెంబర్ అనేది నా క్లాసు, ఆల్రెడీ తీసుకున్నాను కదా, నెంబర్ అనేది నా క్లాస్. సో ఇక్కడ నేను డేటాని పాస్ చేశాను. ఇంట్ నెంబర్ అంటే ఇంటీజర్ వాల్యూని నేను పాస్ చేయాలి. 1 అని పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత ఆ 1 అనేది వెళ్ళి ఈ చెక్ చేసుకుంటుంది. 1 అనేది ఇంటీజర్ కాబట్టి ఓకే. సో లోపలికి వచ్చిన తర్వాత ఆ 1 అనే వాల్యూ ఈ నెంబర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్లోకి వస్తుంది. మెయిన్లోకి వచ్చి సిఅవుట్ అంటే ప్రింట్ చేయాలి. ఎన్ డాట్ నెంబర్ ఏదైతే 1 అని ఇచ్చామో ఆ 1 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్లో ఏంటంటే ఒక ప్రాసెస్ అవుతున్నప్పుడు ఇర్రిలవెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేయడానికి అబ్స్ట్రాక్షన్ యూజ్ చేస్తాం. ఓన్లీ యూజర్కి ఏవైతే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, కానీ ఇంకా ఇర్రిలవెంట్గా ఏదైనా డేటా ఉంటే దాన్ని హైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ సెండింగ్లో ఒక యూజర్ అనేవాడు ఇంకో యూజర్కి డేటాని లేదంటే ఒక ఎస్ఎంఎస్ పెట్టినప్పుడు ఇంటర్నల్గా మనకి ఏ ప్రాసెస్ అవుతుందో యూజర్కి అనవసరం, కానీ పెట్టిన హాయ్ అనే మెసేజ్ ఒక ఫస్ట్ యూజర్ నుంచి సెకండ్ యూజర్కి వెళ్ళాలి. అది మాత్రమే మన ఎయిమ్. అంతేగాని లోపల ఎలా జరుగుతుంది, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తుంది అనేది మనకు అక్కర్లేదు. సో అలాంటి ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ డేటాని హైడ్ చేస్తుంది అబ్స్ట్రాక్షన్ అనేది. ఓన్లీ యూజర్కి ఏదైతే కనిపించాలో అంటే హాయ్ అనే మెసేజ్ ఏదైతే కనిపించాలో దాన్ని మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అనేది అవుట్ సైడ్ యూజర్కి డేటాని ఇది కూడా హైడ్ చేస్తుంది అనమాట. ఇది అసలు ఎందుకు అంటే డేటాని ఫంక్షన్స్ని ఒక యూనిట్ లాగా బైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యాక్సెస్ మెంబర్స్ ఏవైతే డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్ ఫ్లోటు, దానికి ఒక ఏదైనా వేరియబుల్ వేర్ అనే వేరియబుల్, ఇంకా నమ్ అనేది, ఇవన్నీ వేరియబుల్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఈ డేటా మెంబర్స్ ఏవైతే పబ్లిక్ ప్రైవేట్లో పెడతాను నేను స్టార్టింగ్ ప్రైవేట్. సో నా డేటా మెంబర్స్ ప్రైవేట్ అయినా సరే ఆ యొక్క ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫంక్షన్ అనేది పబ్లిక్లో ఉంటే మనం ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. నా డేటా మెంబర్స్ ప్రైవేట్ అవ్వచ్చు, కానీ ఆ డేటా మెంబర్స్ని కనుక యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ఫంక్షన్ అనేది పబ్లిక్లో మనం డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటుంది ఇన్హెరిటెంట్లో ఏంటి అంటే ఒక 2 క్లాసెస్ కనుక ఉంటాయి. ఈ 2 క్లాసెస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇంకో క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటుంది.
ఒక అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్లాస్ ఉంటే మనం డిఫరెంట్‌గా న్యూ టైప్ ఆఫ్ క్లాసెస్‌ని ఇవి న్యూగా డెరైవ్ అయిన క్లాసెస్ అనుకుందాం. ఈ క్లాసెస్‌ని మనం డెరైవ్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే మనం ఈ క్లాసెస్‌కి అడిషనల్‌గా ఆపరేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మెయిన్ క్లాస్‌లోంచి మన యొక్క ప్రాపర్టీస్‌ని క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ, బి, సి అనుకుంటే ఈ క్లాస్ నుంచి ప్రాపర్టీస్‌ని తెచ్చుకోవచ్చు. అంతేగాని మెయిన్‌గా ఉన్న క్లాస్‌ని మనం మోడిఫై చేయటం లేదు. ఓన్లీ మెయిన్ క్లాస్ నుంచి మనం ప్రాపర్టీస్‌ని ఎక్స్‌టెన్షన్ మాత్రమే చేసుకుంటున్నాం. పాలిమార్ఫిజం అంటే ఒక ఫామ్ నుంచి మెనీ ఫామ్స్‌గా డేటాని ప్రాసెస్ చేయడానికి పాలిమార్ఫిజం అనేది యూజ్ చేస్తుంది. దీంట్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఒక ఆపరేటర్ ప్లస్, మైనస్ ఇవన్నీ ఆపరేటర్స్ అంటాం. డివైడెడ్ బై, ఇంటూ డివైడెడ్ బై ఇలాంటివన్నీ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది కంకాటినేషన్కి యూజ్ చేస్తాం. అలాగే ఒక 2 వేరియబుల్స్ని యాడ్ చేయడానికి కోసం కూడా యూజ్ చేస్తాం. అలాగే ఈ యారో సింబల్ అనేది డైరెక్షన్ చూపడానికి యూజ్ చేస్తాం. పాయింటర్గా కూడా యూజ్ చేస్తాం. యాంపర్సెంట్ కూడా పాయింటర్కి యూజ్ చేస్తాం. అలాగే నార్మల్గా లాజికల్ ఆపరేషన్స్లో కూడా యూజ్ చేస్తాం. సో ఒక ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేటర్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తే దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. దీంట్లో ఏంటంటే టైప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇంటీజరు, ఫ్లోటు ఇలా దాని యొక్క టైప్ వేరియబుల్ యొక్క టైప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ప్రోగ్రాంలో 2 ఆర్ మోర్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ 2 ఆర్ మోర్ ఫంక్షన్ కూడా మనం సేమ్ నేమే పాస్ చేయొచ్చు. కానీ దాని యొక్క పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి. దీని యొక్క టైప్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి. కొన్నిటికి డిఫాల్ట్ పారామీటర్స్ ఏమీ పాస్ చేయం. కొన్నిటికి ఏదో ఒక ఇంటి నమ్ అనేదే పాస్ చేస్తాం. కొన్నిటికి ఏమైనా 2-3 పారామీటర్స్ పాస్ చేస్తాం. సో పారామీటర్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి. లేదంటే సేమ్ పారామీటర్ అయినా దీన్ని ఫ్లోట్ అని పాస్ చేయాలి నమ్. సో ఫంక్షన్ నేమ్ అనేది సేమ్గా ఉండొచ్చు. కానీ దాని యొక్క పారామీటర్స్ కానీ లేదు అంటే దాని యొక్క టైప్ ఇంటూ ఫ్లోటు ఇలా టైప్స్లో డిఫరెంట్ ఉంటే దాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. డైనమిక్ బైండింగ్ అనేది రన్ టైంలో జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఫంక్షన్ కాల్ అనేది కరెక్ట్ డెఫినేషన్ ఉన్న ప్రోగ్రామ్కి మ్యాచ్ చేస్తే రన్ టైంలో దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. మనం ప్రీవియస్గా చూస్తాం కదా, పారామీటర్ని బేస్ చేసుకొని కానీ లేదు అంటే టైప్స్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో దాన్ని రన్ టైంలో కాల్ చేస్తే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటారు. అలాగే కంపైల్ టైంలో కనుక ఫంక్షన్ కాల్ అనేది కరెక్ట్ ఫంక్షన్కి మ్యాచ్ చేస్తే కనుక దాన్ని స్టాటిక్ బైండింగ్ అంటారు. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ అంటే సింపుల్గా హ్యూమన్స్ ఎవరైతే మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, దాన్నే మెసేజ్ పాసింగ్ అంటారు. సో సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ బై ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే హ్యూమన్స్ కాదు, ఆబ్జెక్ట్స్ మధ్యన డేటా అనేది సెండ్ చేసుకున్న రిసీవ్ చేసుకున్న దాన్ని మెసేజ్ పాసింగ్ అంటారు. ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. సో కరెక్ట్ డెఫినేషన్ ఏదైతే క్లాస్ ఉందో ఆ కరెక్ట్ క్లాస్కి డేటాని పాస్ చేస్తే దాన్ని మెసేజ్ పాసింగ్ అంటారు. లేదు అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్కి పాస్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్కి పాస్ చేస్తే దాన్ని కూడా మెసేజ్ పాసింగ్ అనే అంటారు. సో టోటల్గా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి క్లాస్కి కానీ లేదు అంటే ఆ క్లాస్ యొక్క రిజల్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్కి కానీ పాస్ చేస్తే దాన్ని మెసేజ్ పాసింగ్ అంటారు.